శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 23 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉంది, పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఆదివారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు మీనరాశిలో, గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. చాలా అనుకూలం. ఉద్యోగస్తులు ఎవరైనా సరే పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి చర్చలు చేయడానికి సూర్యుడి మిత్రక్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది. రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలకు, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈ సూర్యుడి మిత్రక్షేత్ర స్థితి చాలా బాగా యోగిస్తుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతైన శుక్రుడు మాత్రం మీనరాశిలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య అకారణంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సినిమా, టీవీ రంగాలలో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆ అవకాశాలు రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో ప్రయత్నం చేసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు కూడా నక్షత్ర బలాన్ని బట్టి పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి గణిత విద్యలు ప్రారంభించవచ్చు. అంటే ఎవరైనా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సుల్లో, కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి పూర్వాషాఢ నక్షత్రం చాలా మంచిది. అలాగే బోరింగ్ వేయించుకోవటానికి కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది చాలా బాగా యోగిస్తుంది. జల సంబంధమైనటువంటి పనులు ఏవైనా చేసుకోవచ్చు. బావులు తవ్వటం ఇలాంటివి ఏవైనా చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్నాల్సి వస్తుంది. అంటే మంచి కోసమే కపట ఉపాయాలు పన్నాల్సి వస్తుంది. అలాంటి కపట ఉపాయాలు పన్ని విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అదేవిధంగా ఒక్కొక్కసారి మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేయాల్సి వస్తుంది. మనం మోసం చేసినా సరే అది మంచి కోసమే. అలా మంచి జరగటం కోసం మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తులు లభించేటటువంటి యోగం ఎక్కువగా ఉంది. అంటే ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటే ఈరోజు మేషరాశి వాళ్ళు ప్రయత్నం చేసినట్లయితే దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే వంశపారంపర్యంగా కానీ, పిత్రార్జిత ఆస్తులు కానీ, తల్లివైపు ఆస్తులు కానీ అలాంటివి వచ్చేటటువంటి యోగం కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అలాగే పిత్రార్జిత ఆస్తుల పరంగా ధనం బాగా కలిసి రావడానికి కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రాపర్టీస్ ద్వారా ధనలాభం పొందడానికి ఈరోజు అద్భుతమైన అవకాశం మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో అభివృద్ధి చెందటానికి చేసే ప్రయత్నాల్లో విజయం కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి, లేదా వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి, ఇలా వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే అన్ని ప్రయత్నాలు కూడా చాలా బాగా యోగిస్తాయి. బ్రహ్మాండమైన పురోభివృద్ధిని కెరీర్ పరంగా మిథున రాశి వాళ్ళు ఈరోజు సాధించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునేటటువంటి యోగం కర్కాటక రాశికి కనిపిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ శక్తి ఎక్కువగా అనుగ్రహిస్తూ ఉంటుంది. దైవ బలం ఉంటుంది. ఆ దైవ బలం వల్ల, దైవశక్తి వల్ల సింహరాశి వాళ్ళు ధనాన్ని బాగా ఈరోజు వృద్ధి చేసుకోగలుగుతారు.
పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తుల ద్వారా ధనాన్ని పెంచుకోవటానికి కూడా ఈరోజు అవకాశాలు అనేవి సింహరాశికి చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ కూడా నిదానంగా పరిష్కరింపజేసుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సర్వకార్యముల యందు విజయమే కలుగుతుంది. తులారాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అద్భుతమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని చేసినా సరే కొద్దిపాటి ప్రయత్నంతోనే ఆ పనిలో విజయం వరిస్తుంది. అంటే పెద్దగా కష్టపడకుండానే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు అన్ని పనుల్లో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అదేవిధంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఏ పనిలో అయినా సరే విజయాలు అందిపుచ్చుకునే యోగం చాలా తొందరగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో అనుకూలత సంపూర్ణంగా ఉంది. ఉద్యోగ రంగంలో ఏ ఉద్యోగంలో ఉన్నా సరే పూర్తిగా అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. అలాగే విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవటం ఇలాంటి వాటి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పెట్టిన పెట్టుబడి రాకుండా పెట్టుబడి కంటే తక్కువగా డబ్బులు వస్తూ ఉంటాయి. అంటే నష్టాన్ని మీరు చూస్తారు. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ధన నష్టం కలగకుండా ఈరోజు మకర రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనవసరమైనటువంటి చికాకులు ఉంటాయి. మనోవిచారం అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ప్రధానంగా ముందు మనోవిచారాన్ని తొలగింపజేసుకోవాలి. అప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి అకారణ శత్రుత్వాలు కూడా ఈరోజు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కారణం లేకుండా వేరే వాళ్ళతో గొడవ పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా గొడవ పడకూడదు. ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అప్పుడు అకారణ శత్రుత్వ బాధల నుంచి బయటికి రావచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వస్త్ర లాభం చేకూరుతుంది. అంటే మీరు ఏదైనా సరే కొత్తగా బట్టలు మీరు కొనుక్కున్నా లేదా వేరే వాళ్ళు మీకు బట్టలు పెట్టినా ఏదో ఒక రకంగా వస్త్రలాభం అనేది ఈరోజు మీకు ఖచ్చితంగా కనిపిస్తోంది. అదేవిధంగా ప్రతి పనిలో కూడా ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. మనోధైర్యంతో తలపెట్టిన పనులన్నీ కూడా మీనరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి కావాలంటే ప్రధానంగా ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం సవిత్రే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అలాగే రవిహోర ఉన్న సమయంలో దస్తావేజులు రాయించుకోవటానికి చాలా మంచిది. నోట్లు రాయించుకోవటానికి మంచిది. క్రయ విక్రయాలు, వ్యాపారంలో కొనడాలు అమ్మటాలు ఇలాంటివి నిర్వహించడానికి కూడా రవిహోర చాలా మంచిది. అలాగే రవిహోర ఉన్న సమయంలో అప్లికేషన్లు రాయటానికి, దావాలు వేయటానికి వీటన్నిటికీ కూడా రవిహోర విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా లాయర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి ఈ రవిహోర అనేది విశేషంగా సహకరిస్తుంది. అంతేకాకుండా సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి, అంతేకాకుండా చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు సమర్థతతో నిర్వహించడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఈ విశేషాంశాలన్నీ తెలియజేయటమే దినఫలంలో ఉన్న అంతరార్థం. ఎప్పటికప్పుడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.